వ్యూవర్స్ నమస్తే, నేను మీ ఆంజనేయులు. అంటే ఇప్పటిదాకా నేను చేసిన వాటిలలో కొన్ని హిందువులకు నొప్పి కలగొచ్చు, ఇటు వేరే మతస్థులకు నొప్పి కలగొచ్చు. కానీ ఫైనల్గా ఏ మనిషిదైనా సరే ఏ మతానికి ఆ మతం గొప్పదనేది ఉంటుంది. నా మతం హిందూ ధర్మం. నా హిందూ ధర్మం గొప్పది. అది ఇప్పటిదాకా ఎన్ని సంవత్సరాల క్రితము క్రీస్తు శకమా అని లెక్కలేదు దానికి. చాణక్యులు కానీ చోళులు కానీ ఇంకా దానికంటే ముందు తీసుకున్న ఈరోజు విగ్రహాలు తీసుకుంటే కూడా అది ఎంత ఓల్డో ఇప్పటికి కూడా కొన్ని సందర్భాల్లో చెప్పలేరు. మొన్న ఒక విగ్రహం వెళ్ళేది శ్రీలంకలో, దాని గురించి అది ఇంకా టెస్ట్ చేసిన కొద్దీ ఓల్డెస్ట్ వెళ్తుంది. అంత ఓల్డెస్ట్ మన ధర్మం. ఈ ధర్మానికి జరుగుతున్న అన్యాయాల్ని ఈ మధ్యలో మనం చూసుకున్నట్టయితే గుళ్ళపైన కానీ మనుషులపైన కానీ మతాలపైన కానీ ఇక్కడ తెలంగాణలో చూసుకున్నాడు, ఆంధ్రప్రదేశ్లో చూసుకున్న, తెలుగు రాష్ట్రాల్లో చూసుకున్నా సరే విపరీతంగా దాడులు జరుగుతున్నాయి. వీటన్నిటిపైన లేరా దాడులు జరుగుతుంటే మరి ఇందులో ఏం చేస్తున్నారు? ఏ మూల కూర్చొని ఉన్నారు? ఇంట్లో పొద్దున్న లేచి మధ్యాహ్నము వండుకొని రాత్రి తిని పడుకుంటున్నారా? మరి వీళ్ళు ముందుకు రారా? తప్పు జరిగినప్పుడు ఖండించాలి కదా. వాక్ స్వాతంత్రం ఉంది కదా, సుప్రీంకోర్టే ఇచ్చింది వాక్ స్వాతంత్రం. మరి దీనిపైన మాట్లాడాలి కదా. దీనికి ముందుకు వచ్చేది ఎవరు? దీని మీద మాట్లాడేది ఎవరు? దేనికైనా కొంతమంది ప్రతి దానికి ఒక అడుగు కావాలి. దానికి నేను అడిగినప్పుడు ఏంటండి మరి ఎవరు లేరా అంటే నేనున్నా అని చెప్పేసి మీకు అందరికి తెలిసిన శివసాధు గారు, దాంతో పాటు ఇంకొక రెడ్డి గారు, ఇంకొక శివసాధు గారు ఇద్దరు వచ్చారు. వీళ్ళ మాటల్లో అసలు నెక్స్ట్ ఏం చేయబోతున్నారు వీళ్ళ మాటల్లో వింటే నాకేమర్థమైందంటే ఒక పెద్ద ఎత్తున కొన్ని కార్యక్రమాలు చేస్తూ కొన్ని ప్రొడక్షన్లు చేస్తూ చేయాలన్న ఆతృతతోటి వీళ్ళ ఆలోచన ఉంది. దాన్ని అసలు ఏం చేయబోతున్నారు, నెక్స్ట్ వాళ్ళ కార్యాచరణ ఎలా ఉండబోతుందో వీటన్నిటి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్కారం సార్, ఇప్పుడు హిందూ ధర్మం కోసం మీరు చేస్తున్నా అని మాట్లాడుతున్నారు. అసలు ఏం చేయబోతున్నారు హిందూ ధర్మానికి? ముందుగా మీ ఛానల్ వారికి ధన్యవాదాలండి. సనాతన హిందూ ధర్మం పరిరక్షణ కోసం మీరు తీసుకున్న ఒక ఇనిషియేషన్కి మరొకసారి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇప్పుడు మీరు చెప్పినట్టుగానే హిందూ ధర్మాన్ని రక్షించాలి, పరిరక్షించాలి, మన ధర్మాన్ని మనం కాపాడుకోవాలి అంటే హిందువులలో చైతన్యం రావాలి. కానీ చాలా వరకు అంటే ఆల్మోస్ట్ 80% అబౌవ్ 90% హిందువులు, ఒక సాధారణ హిందువులు బయటికి వచ్చి మన ధర్మానికి లేదా మనకు జరుగుతున్న అన్యాయాన్ని బయటకు వచ్చి చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నారు. ఇప్పుడు జరుగుతున్న ఇన్సిడెంటే కావచ్చు, ఇప్పుడు సోషల్ మీడియాలో చూస్తున్నాం. అంటే ఎక్కడ చూసినా కానీ, ఏ వాట్సాప్లో చూసినా, ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో చూస్తే మనము తట్టుకోలేని పరిస్థితి. అంటే జరుగుతున్న ఒక ముస్లిం కమ్యూనిటీ కానీ, క్రిస్టియన్స్ కానీ మనపైన, ఒక హిందువులపైన దాడి చేస్తున్న సంఘటనలు కోకొల్లలు కనపడుతున్నాయి. అవి చూస్తేనే మనకు బ్లడ్ బాయిల్డ్ అయిపోతుంది. అంటే అలాంటి సిచ్యువేషన్లో బయటికి రావడం జరిగింది. వాస్తవానికి ఇప్పుడు ఇంత ఒక మీడియా ద్వారా ఎందుకు రావాల్సి వచ్చింది అంటే, ఒక సందర్భంలో చూసుకుంటే మనం కూడా ఒక నార్మల్గా ఉన్న పరిస్థితి నుంచి అది చూస్తూ ఉండలేని పరిస్థితిలో బయటికి రావాల్సిన సందర్భం ఇప్పుడు వచ్చింది. వస్తూ మిగతా వారిని కూడా, ఒక 80% ఉన్న హిందువులని మన ధర్మం గురించి, అసలు హిందువులు అంటే ఎవరు, సనాతన హిందువులు అంటున్నాం, సనాతన ధర్మం అంటున్నాం, సనాతన ధర్మ పరిరక్షణ కోసము అందరూ కూడా ఏకం కావాలి. అలాగే మన దేశంలో ఉన్న, మన రాష్ట్రంలో ఉన్న ఒక గ్రామీణ స్థాయి నుండి జాతీయ స్థాయి వరకు ఉన్న అన్ని హిందూ ఆర్గనైజేషన్స్ ఐక్యమైతే తప్ప మనం ముందుకు రాలేము. ఆర్గనైజేషన్స్ ఎందుకు మనుషుల్లాగా మనం ముందుకు వచ్చి ఒక వ్యక్తిగా వచ్చినప్పుడు మన ఎనర్జీ లిమిటెడ్గా ఉంటుంది. ఒక 10 మంది కలిసి వచ్చినప్పుడు మనకు ఒక శక్తి అనేది విపరీతంగా ఒక స్ట్రెంగ్తన్ అవుతాం. ఎందుకు అంటే ఇప్పుడు ఇది ఇక్కడే ఉంది, అసలు సమాధానం కూడా అక్కడే ఉంది మీరు అన్న దాంట్లో. ఎందుకు అంటే మన హిందువులలో ఉన్నది మెయిన్ మొట్టమొదటికి వచ్చే భయం. ఆల్మోస్ట్ 80% బయటికి రాకపోవడానికి, అయ్యో నేను బయటకు వస్తే నా ఇంట్లో నాకేమన్నైతే నా ఇంట్లో పరిస్థితి ఏంది, పిల్లల పరిస్థితి ఏంది, భార్య పరిస్థితి ఏంది, పిల్లల పరిస్థితి ఏంది, అలాగే నాకు ఆర్థిక పరిస్థితి ఏంది, రేపు ఏమన్నా కేసు అయింది అనుకోండి, ఒక కోర్టుల చుట్టూ ఎవరు తిరుగుతారు, పోలీస్ స్టేషన్ల చుట్టూ ఎవరు తిరుగుతారు, నన్ను రక్షించేవాడు ఎవరు అనే ఒక భయం అనేది మన హిందువుల్లో ఉంటుంది. అలా మిగతా వాళ్ళతో చూసుకుంటే అలాంటి పరిస్థితి లేదు. సో మనకి బై బర్త్ ఏంటంటే మనకు డిఎన్ఏనో హేమోగా తెలియదు, కానీ మనకు పూర్వీకుల దగ్గర నుండి చూసుకుంటే కానీ మనకు బాగా నూరిపోసారనమాట. అంటే ఒక మంచితనాన్ని, హిందువులు అనగానే ఒక సాధువులు,
అంటే ఏమి అన్నా కానీ ఎవరు ఏమన్నా కానీ పడాలి, లేకపోతే ఒక చెంప కొడితే రెండో చెంప చూపించాలి. అది ఈ మధ్యలో స్టార్ట్ అయింది సార్, అది ఈ మధ్యలో స్టార్ట్ అయింది తప్ప కానీ అంతకు ముందుకు లేదు. మన దాంట్లో చూసుకున్నట్టయితే ఝాన్సీ లక్ష్మీబాయి గారు కానీ, శివాజీ మహారాజ్ కానీ, అల్లూరి సీతారామరాజు కానీ, అలాంటి వాళ్ళు వేళ్ల మీద లెక్క పెట్టేంత అదే అంటున్నాను. కొంతమంది మాత్రం వాళ్ళు 100 మందిని తీసుకొని రాలే, ఒక్కరే ఒంటరిగా వచ్చి పోరాడిన అలాంటి వాళ్ళు అంటే వాళ్ళ పూర్వజన్మ సుకృతము, వాళ్ళ పూర్వ సంస్కారాలు బలంగా ఉండి హిందువుగా ఉండటంతో వచ్చారే తప్ప నిజంగా మరి హిందువులలో మరి ఎందుకు మిగతా వాళ్ళు ఎందుకు అదే కనుక ఇప్పుడు మీరంటే ఒక్కరొచ్చి 100 మందితో సమానం అయ్యారు, 1000 మందితో సమానం అయ్యారు. మరి అలాంటి వాళ్ళు మరి మిగతా వాళ్ళని కూడా ఝాన్సీ లక్ష్మీబాయి లాగా, రాణి రుద్రమాదేవి లాగా తయారు చేయడానికి ఎందుకు తయారు చేయలేకపోతున్నాం మనం? ఈ సమాధానం కావాలి, ఇప్పుడు ఇది కావాలి మనకు. దానికోసం అసలు సమస్య ఎక్కడ ఉందో తెలిస్తే మనకు పరిష్కారం దొరుకుతుంది కదా ఫస్ట్. సో ఇప్పుడు ముందుగా మేము ఇనిషియేట్ తీసుకున్న ఒక మెయిన్ కారణం కూడా అదే అనమాట. ఎందుకంటే ఇప్పుడు వస్తున్న ఒక 10% 20% పబ్లిక్లోకి వచ్చారు, రిమైనింగ్ ఉన్న 80% హిందువులని చైతన్యం చేయాలి. చైతన్యం చేసేసి మన ధర్మాన్ని మనం కాపాడుకోవాలి. మన సనాతన ధర్మం ఇప్పుడు ఇంతకుముందు అడిగారు, అంటే సనాతన ధర్మం అంటే ఇది పురాతనమైనది, దీనికి ఆది మధ్య అంతం లేనిది, అసలు ఎక్కడ మొదలైందో కూడా తెలియని పరిస్థితిలో ఉంది. అంటే మనకు ఒక రకంగా చెప్పాలంటే సృష్టి ఆవిర్భావం ఉంటే మన సనాతనం అనేది మొదలవుతూ వస్తుంది. మైక్ ముందు పెట్టుకొని 100 మంది కింద ఉన్నారు, నేను స్టేజ్ పైన ఉన్న, మైక్ ముందు పెట్టి అందరూ ఏకం కావాలి, అందరూ ఏకం కావాలని అయిపోదు కదా. ఏకం కావడానికి పర్ఫెక్ట్ ప్రణాళిక అనేది ఒకటి కావాలి కదా. ఏం చెబుతున్నారు? కార్యక్రమాలు ప్రోగ్రామ్ పెడితే ఏకం అవుతారా? కాదు, డెఫినెట్గా ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో. ఎందుకంటే మనం ఇక్కడ మైకుల ముందు కూర్చోలేదా, ఛానళ్ళ ముందు కూర్చోనో, మీడియా ముందు కూర్చుంటే కొంతమందికి దాని పట్ల అవగాహన కలగడం కోసం మాత్రమే పనిచేస్తుంది తప్ప అందరూ బయటికి రారు. దానికోసం మేము ఒక కార్యాచరణ ప్రణాళిక ఈ మధ్యన ఒక 1 వీక్ బ్యాక్ మనం అందరూ కూడా హిందువులు ఎంతవరకు ఉన్నారో మన సాధువులు కానీ, పీఠాధిపతులు కానీ, ఈ స్వామీజీలు కానీ, గురువులు కానీ వీళ్ళందరినీ ఏకం చేస్తూ ఒక రౌండ్ టేబుల్ సమావేశాన్ని మణికొండలో నిర్వహించడం జరిగింది. దీనికి ఆల్మోస్ట్ ఒక 30 నుండి 40 మంది పీఠాధిపతులు, స్వామీజీలు వచ్చారు. సో వారికి ఇచ్చిన ఒక కార్యాచరణ ఏం జరిగింది అంటే, మన బేస్ లెవెల్ ఇంతకుముందు చెప్పిన గ్రామీణ లెవెల్ నుండి పై స్థాయి వరకు హిందువులను చైతన్యం చేయాలంటే ముందుగా బేస్ లెవెల్ నుంచి వాళ్ళకి ఒక సంస్కారాన్ని, వాళ్ళు అంటారు కదా చదువు కావాలంటే బడికి వెళ్ళండి, సంస్కారం కావాలంటే గుడికి వెళ్ళండి, అంటే మన గుడులని కాపాడుకోవాలి. మన దేవాలయాల సంరక్షణ జరుగుతూ మన గ్రామీణ లెవెల్లో దేవాలయాల్లో వాళ్ళకి ఒక ఉన్నతమైన చైతన్యాన్ని నింపేది, అంటే సామూహిక సత్సంగాలు జరగాలి. అంటే గ్రామీణ లెవెల్లో ఉన్న హిందువులని చైతన్యం చేసే ఒక కార్యక్రమాన్ని ఇనిషియేట్ తీసుకొని అక్కడ అంటే చిన్న చిన్న లెవెల్లో మనం ఎప్పుడు కూడా సత్సంగాలు నిర్వహిస్తూ మన ధర్మం గురించి హిందువుల చైతన్యం కావడానికి అసలు మనం ఏం చేయాలో, మన పైన ఒక దాడి జరిగినప్పుడు మన అందరం కూడా యూనిట్గా, ఎందుకంటే రేపు సమస్య నీ దాకా వచ్చింది, రేపు నా దాకా రాదనే గ్యారంటీ ఏమైనా ఉందా? సో ఇలాంటి సందర్భంలో అందరినీ చైతన్యం చేయడం కోసం ఒక ఇనిషియేషన్ తీసుకొని ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తూ మనకు గుడిని బేస్ చేసుకొని, ఎస్పెషల్గా గుడిని బేస్ చేసుకొని అక్కడ నిత్యం సత్సంగాలు, సామూహిక సత్సంగాలు జరిగే విధంగా అక్కడ గీతా ప్రవచనం కానీ, రామాయణ భారత భాగవతాలను చెప్తూ ఒక బాల సంస్కారం లాంటి కేంద్రాలను అక్కడ నిర్వహిస్తూ, సో మన దగ్గరికి వచ్చినప్పుడు మనం ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి, మన అందరం కలిసి ఉండాలని ఒక విధానాన్ని అక్కడ నుండి ప్రారంభం చేయాలనేది ఒక ఇనిషియేషన్. ఒక ప్రాథమిక దశలో అక్కడ నుండి స్టార్ట్ చేస్తూ స్టెప్ బై స్టెప్ అక్కడ నుండి మొదలుకుంటే కాలనీలు కానీ, గ్రామం కానీ, మండలం కానీ, డిస్టిక్ కానీ, రాష్ట్రం కానీ, స్టెప్ బై స్టెప్ అందరికి దానికి కావాల్సిన ఒక కార్యాచరణ స్వామీజీలు కానీ, గురువులు కానీ వారికి తెలిసిన విధంగా ధర్మాన్ని బోధించడం, లేదా మన సనాతన హిందువులని కాపాడుకోవడానికి, పరిరక్షించుకోవడానికి ఎవరి లెవెల్లో వారు చేసుకుంటూ వస్తున్నారు. అయితే ఇక్కడ కూడా చాలామంది బయటికి రావట్లేదు. ఇప్పుడు ఆర్గనైజేషన్స్ ఉన్నా కానీ ఎవరి వాళ్ళు ఇండివిజువల్గా పోరాటం చేస్తున్నారు. అదే కనుక అందరం కలిసినామనుకోండి, ఆటోమేటిక్గా ఎదుటి వ్యక్తి భయపడిపోగలుగుతాడు. ఇంతమంది ఉన్నారు. ఇప్పుడు అదే కదా మనకు మెయిన్ డ్రాబ్యాక్ అది. సో ఒకరు ముందుకు వస్తే అయ్యో నేను ఒక స్వార్థం, నిజంగా చెప్పాలంటే సెల్ఫిష్ బాగా పెరిగిపోయింది. అంటే సెల్ఫ్లెస్గా సర్వీస్ చేయగలిగే ధర్మం కోసం మాత్రమే ఒక ముందు పెట్టుకొని రాగలిగితే డెఫినెట్గా మనం అనుకునేది చేయగలుగుతాం. అంటే దిస్ ఈజ్ అ రైట్ టైం. కొంత చైతన్యం అనేది ఒకప్పటికి చూసుకుంటే ఇప్పుడు చైతన్యం బాగా పెరిగిపోయింది. 10 మంది రెడీ అవ్వడానికి 10 రోజులు పడుతుంది సార్. ముందు నా నుంచే అనుకోని నా ఇంట్లో నుంచి స్టార్ట్ అవుతే ఆ స్టెప్ వేరే ఉంటుంది. ప్రతి ఒక్కడు నా ఇంట్లో నుంచి నా నుంచి స్టార్ట్ అవ్వాలి, నా గడపల నుంచి స్టార్ట్ అవ్వాలి అనుకొని ప్రతి ఒక్కడు వస్తే అది వేరే ఉంటుంది. కానీ మీరు అన్నట్టుగా మిత్ర, నేను మధ్యలో వచ్చాను. ఇప్పుడు మీరు అన్నట్టుగా ప్రశ్నని బహు ఉత్తమమైన రీతిలో తీసుకెళ్ళాలి అని అంటే గుణగణాలని నేర్పించే అత్త ఉండాలి. ఆ అత్త కోడలికి కొన్ని విషయాలు నేర్పిస్తే కోడలు పిల్లలకు నేర్పిస్తుంది. అత్త ఒకప్పుడు కోడలు అంటే ఆవిడ ఒక అత్త దగ్గర పర్యవేక్షణకు రావాలి. ఇది కోడళ్ళ తంతు మాట్లాడుతూ ఉన్నాం. తల్లిదండ్రులు ఉంటారు. తల్లిదండ్రులు ఈ రోజుల్లో ఉన్న వర్షన్ మీరు అన్నది అబ్సల్యూట్గా 1985కు 86కు ముందు వర్షన్ ఎలా ఉండే అంటే మిత్ర, ఏ గొడవలు జరిగినా ఏమైనా కూడా కుటుంబాలన్నీ ఏకంగా ఉండేటివి. ఇప్పుడు ఏమైందంటే ఒకరు మీదికి 10 మంది వెళ్తున్నాం,
అంటే ఉపాధ్యాయుడిని కూడా కొట్టే స్థితికి వచ్చాం. అంటే ఇక్కడ ఏంటంటే పర్యవేక్షణ తల్లిదండ్రులది బలంగా లేదు. ఎందుకు లేదు అంటే ఉమ్మడి కుటుంబాల నుంచి బయటపడ్డాము, ఉద్యోగరీత్యానో లేకపోతే దేని గురించో బయటకు వచ్చేసరికి సెల్ఫ్గా వాళ్ళని వాళ్ళు ఇండివిజువల్ అంటే తీసుకుంటున్నారు. అంటే వాళ్ళ థింకింగ్కి వాళ్ళే ఫైనాన్సే కానీ ఎమోన్సేషన్ కానీ ఇంకేదైనా కూడా మీరన్న ఈ రీతి రావాలి అని అంటే మరి ఆ రీతి నేర్పించాల్సింది ఎవరు అనేది ఇప్పుడు ముఖ్యమైన ప్రణాళిక మనది. అంటే ఇప్పుడు సాధు సంతులు, ఒక అఘోరాలు, పీఠాధిపతులు, ఎవరైనా ఆశ్రమాధిపతులు ఎందుకు వస్తున్నారు అంటే సంస్కారం నేర్పించాల్సిన పరిస్థితుల్లో భాగ్యనగరం ఉన్నది. ఎలా లేదు గురువుగారు మీరు ఎలా చెప్తారు అన్న వర్షన్ ఒకవేళ మన నెక్స్ట్ క్వశ్చన్ అయితే ఆడపిల్లలకి రక్షణ లేదు ఒకటైతే, రెండోది స్త్రీకి రక్షణ లేదు, మూడోది పురుషుడికి కూడా రక్షణ లేదు ఇక్కడ. అంటే ఇంతమంది రక్షణ ఇక్కడ లేదు అని అంటే విచక్షణారహితంగా మద్యం మత్తు ఒకటైతే, రెండవది కామం, ఒకటి డబ్బు, రెండు కామమే ఉన్నాయి ఇక్కడ, అబ్సల్యూట్గా రెండే నడుస్తున్నాయి. మూడోది గుణగణం రావాలి అంటే ఎక్కడి నుంచి వస్తుంది? ఒక ఆడపిల్లపై 10 మంది పైశాచికత్వంగా ఉంటే వారికి ఎవరు కౌన్సిలింగ్ చేశారు ఆ మదర్ ఫాదర్ని? ఇక్కడ నోబడీ కెన్ డిడ్, ఎవరు చేయలేరు. కానీ వాడిని పట్టుకొచ్చామా, చెరసాలలో వేసామా, శిక్షలు అమలు చేసామా, కానీ వాట్ అబౌట్ దేర్ ఫాదర్స్ అంటే వాళ్ళ పేరెంట్స్కి ఎందుకు కౌన్సిలింగ్ చేస్తలేము అంటే ఏం పెంచావమ్మా ఎలా చేసామంటే పేరెంట్స్ ఇక్కడ ఎందుకు మారతలేరు అంటే గత 30 years నుంచే ఎందుకు భ్రష్టు పట్టిందంటే 30 సంవత్సరాల క్రితమే ఎవరో ఒకడు తెలివి ఉపయోగించేసి సొంత తెలివితేటలు ఉపయోగించేసి అదే బాటలో మనందరం సెల్ఫ్గా, ఎందుకంటే స్వతంత్రం ఎక్కువ ఇష్టం కదా మనకి. ఇప్పుడు నువ్వు ఉన్నావు అనుకో మిత్ర, 4 అన్నదమ్ముల మధ్యలో ఉండాలంటే నీ భార్య చెప్పుకోదు అక్కడ, ఉమ్మడి కుటుంబాలు వద్దు నాకు ఒక్కొనికి కావాలి, బెడ్ కావాలి, ఉండాలి, చేయాలని సపరేషన్. ఈ సపరేషన్ అందరికీ ఇష్టం అయిపోయింది కదా. ఇప్పుడు మేమేమంటున్నాం అంటే ఈ సపరేషన్ వల్ల 30 సంవత్సరాలు మనం ఎంత జీవితాన్ని నాశనమైనామో మీకు తెలిసిందే. ఒకడు వచ్చేసి ఒక విధంగా తప్పుడు మాట్లాడితే ఇంకొకటి వచ్చి న్యాయమే చేయలేరు, ఇంకొక రాజకీయవేత్త వచ్చి మాకులవే గొప్ప అని అంటూ ఉంటాడు కదా. ఇవన్నీ ఇక పైన ఆపాలి అన్న ప్రయత్నం ఇప్పుడు మొదలైంది. మొన్ననే ఎందుకు మొదలైంది? ఇక్కడ మీరు ఇంకొకటి ఒక యుగాంతంలో మనం బాగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మిత్ర, 500 సంవత్సరాల చరిత్ర కలిగిన బాబ్రీ మస్జిద్ని గెలిచినాం కదా, అక్కడి నుంచి ఒక అగ్గి మొదలైంది. ఇప్పుడు జై శ్రీరామ్ అన్న వర్డ్స్ ఎక్కువ శాతంగా అక్కడ మొదలయ్యాయి మొన్న మార్చి నుంచి. అంటే అక్కడ నుంచి ఏం మొదలయ్యాయి అంటే ఇక్కడ పైతనం అంటే అవతల వ్యక్తి యొక్క పైశాచికత్వం ఏమైందంటే వాళ్ళ దేశంలో వాళ్ళ గుడి కట్టుకున్నారు అనేది పక్కన పెట్టేసేసి ఇక్కడ ఉన్న కొందరు వ్యక్తులే గుణగణాలని వదిలిపెట్టేసి మనకి వాళ్ళ ఆలోచన పగ, ప్రతీకారం, మీరేంటి మేమేంటి అని ఎవరు రగలిచారు? ఇది ముఖ్యంగా మాట్లాడితే వేరే వాళ్ళు వచ్చేసారా, వేరే దేశస్తులు వచ్చేసారు ఇక్కడికి, అబ్సల్యూట్లీ ఇంకా రుజువులు కాలే. ఇక్కడున్న వాళ్ళు ఇక్కడున్న వాళ్ళు ఇక్కడున్న వాళ్ళు ఇక్కడున్న వాళ్ళే. మన కేరళలో జరిగింది, అయ్యప్ప స్వాములు వెళ్తూ ఉన్నారు. ఇప్పుడు వేరే దేశస్తులు పాకిస్తాన్లో వచ్చి గొడవ పడ్డారు, అక్కడ కేరళ ప్రజలే కదా గొడవ పడ్డది. అంటే మరి ఇక్కడ ఏం జరుగుతుందంటే అంతర్యుద్ధం రాష్ట్రాలకు మంచిది కాదు, దేశానికి ఎంతకన్నా మంచిది కాదు. అంటే మనలో ఐక్యత ఎలా లోపిస్తున్నది అని అంటే మీరు అన్నట్టుగానే కడపలో తల్లిదండ్రులు రీతిని నేర్పించకపోతే చిన్నగా ఉన్నప్పుడు ఆ బిడ్డకి 7 ఏళ్లకు 8 ఏళ్లకు ఆ తల్లి నాయన నువ్వు చేస్తుంది తప్పు అని చెప్పి ఈప పగలగొట్టకపోతే మరి ఆ బిడ్డకి తల్లిదండ్రుల మీద భయం రాదు, ఆ తాగిన పాల మీదనే రేపటి రోజు తంతూ ఉన్నాడు అని అంటే అంతటి అవగాహన లేకుండా పెంచుతున్నారు ఈ తల్లిదండ్రులు. వర్క్ వెళ్ళిపోతారు మిత్ర, ఫైనాన్స్ కోసం వెళ్తారు. ఈ పిల్లలకి తల్లిదండ్రులు బయటికి వెళ్ళిపోయినది ఈ ఒంటరితనాన్ని స్వేచ్ఛగా ఫీల్ అవుతున్నారే కానీ బాధ్యతగా ఫీల్ అవుతలేరు కదా. ఓపెన్గా మాట్లాడాలంటే ఇల్లు కిరాయి కట్టలేక, స్కూల్ ఫీజు కట్టలేకనే కదా ఈరోజు ఆడవాళ్ళు కూడా పనికి వెళ్తున్నారు. ఒక 20,000తో ఒక కుటుంబం నడవచ్చు, కానీ ఆయన సంపాదన సరిపోక ఈ ఫైనాన్స్ డిస్కషన్ రావడం వల్లనే సగం మంది స్త్రీలు వెళ్తున్నారు. ఇక్కడ మద్యం ఒకటి, ఆ మద్యాన్ని ఎవరు కంట్రోల్ చేయాలి? గవర్నమెంట్. ఆ గవర్నమెంట్ని మనం అడుగుతామా? ఈరోజు విద్య, ఉచితంగా విద్య ఇవ్వాలని మనం అడుగుతున్నాము. ఎవరైనా ఉచితంగా విద్య ఇస్తున్నారా? గవర్నమెంట్ స్కూల్లో కూడా ఈరోజు బుక్స్ అవి ఇవి సంథింగ్ ఏదో డిఏ అని చెప్పి తీసుకుంటున్నారు కదా. ఇప్పుడు వైద్యం, ఒక వైద్యాన్ని ఖర్చు పెట్టాలంటే మిత్ర ప్రాణం పోతే ఎనికి వస్తుందో అది కూడా తెలియని రోజులు ఈరోజు. మామూలు పెయిన్కి పోతేనే ఇలాంటి ఇంత పెద్ద 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 సంఘటనలలో ఇప్పుడు మార్పు రాకపోతే ఇంకెప్పుడు అనేది ముఖ్య ఉద్దేశం. మీరు ఒక వ్యాలిడ్ ప్రశ్న ఏం వేశారంటే ఎవరు 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 అన్నారు కదా, అది నేను స్టార్ట్ చేయకపోతే ఇంకెవరు స్టార్ట్ చేయాలి? అది ఇప్పుడు నేను వచ్చి దొవ్వాలా? నువ్వు ఎక్కడున్నావు? దొవ్వాల్సిన అవసరం లేదు, నీకు బాధ్యత లేదా? ఈ శ్వాస, ఈ పంచభూతాలలో నువ్వు తినట్లేదా, ఉండట్లేదా, గాలి పీల్చుకోవట్లేదా? ఎక్కడో మీరు అన్నారు శివాజీ, ఎక్కడో రుద్రమాదేవి ఉన్నారు కదా మిత్ర. అలాంటి వాళ్ళు నడియాడి మనకు యుద్ధం అన్ని చేసి ఏమిచ్చారు? ఈరోజు ఒక విద్య నేర్పించి మనకు ఒక సంస్కారం ఇచ్చారు కదా. మరి ఆ సంస్కారం ఓన్లీ సెట్ ఆఫ్గా ఉన్న కొందరే ఎందుకు చేస్తున్నారు? ఇప్పుడు బీజాపూర్ వెళ్తాం మిత్ర మనం, ఈ బార్డర్ కర్ణాటక ఈ బార్డర్లో వాళ్ళే ఒక పర్టికులర్గా జై భవాని అని తిరుగుతుంటారు, ఇక్కడ కొంతమంది తిరుగుతారు. మీరు డీప్గా గమనించండి, అక్కడ నుంచి ఇక్కడ బతకడానికి వచ్చినోడే జై భవాని అంటాడు. మరి ఇక్కడ ఎందుకు అనట్లేడు? ఇక్కడ గణేశుల పండుగ పెట్టుకుంటాము, డీజేలు చేసుకుంటాము, ఇంకేదైనా చేసుకుంటాం మిత్ర. మన కల్చర్ ఎలా ఉన్నది అంటే మన ఇంటికి పరిమితం అయ్యి పక్కన వ్యక్తిని కొట్టడానికి వెళ్తున్న కల్చర్ మనది. అందరం అని ఏకమనుకోకపోతే ఈరోజు వేరే వాడికి అవకాశం ఇచ్చాం కదా. ధర్మం గెలవాలి అని నోటి ద్వారా అనకూడదు, మీరు అన్నట్టుగానే దాన్ని స్థాపించాలి అని అనడం కూడా తప్పు. దాన్ని పాటించాలి అంటే మొదట తల్లిదండ్రులు కష్టపడి తెచ్చిన తిండి తింటున్నామని నేర్పించాలి వాళ్ళు. ఈరోజు నలుగురు కూర్చొని తింటాం. ఓపెన్గా ఒక మ్యాటర్ చెప్తాం మిత్ర, మీరు 43 సంవత్సరాలు అన్నారు,
52, 44 అన్నారు కదా. ఎంతమంది ఈరోజు మనం అందరం కుటుంబంతో కూర్చొని భోజనం చేస్తున్నాం చెప్పండి? చాలా తక్కువ శాతం, 5-10% అంతే. 90% కుటుంబాలతోని తిండి తినకుండా ఇప్పుడు వారానికో 10 రోజులకు ఒకసారి కలిగే ఆ సమావేశానికి ఎంత బాధ, ఎంత తీవ్రమైన నైట్ డ్యూటీలు, మార్నింగ్ డ్యూటీలు, షిఫ్టులు అని పోతున్నారు కదా. కుటుంబ బాధ్యత మనకు అక్కడ రావాలి అని అంటే ఏం చేయాలి ఇప్పుడు మనం? అసలు ఉన్న ఫలంగా నీవు నేను మార్చలేము. ఇది భావితరాలకి కావాలి అంటే ఇప్పుడు వేసే పునాదులు రాను 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 మారాల అంటే కొత్త జనరేషన్ పుడితే అప్పుడు చెప్తాం కదా జై శ్రీరామ్ అంటే ఎందుకు అంటారు, హరహర మహాదేవ్ అని అంటారు, ఏం చేస్తారు, సనాతనం అంటే ఏంది, హిందుత్వం అంటే ఏంది, అసలు ఈ ధర్మాన్ని ఎందుకు పాటించాలి, ఈ దేశంలో ఎందుకు పుట్టాము. ఇప్పుడు చేసిన ఈ ప్రయత్నంలో ఆల్రెడీ మీరన్న ఈ తొండలన్నీ ఉసరవెల్లిలు అయిపోయి రంగులు మారుస్తున్నాయి మిత్ర. దాన్ని మార్చలేం మనం. కానీ కొత్త జనరేషన్స్కి మాత్రం గుణపాఠాలు ఇవ్వాలనేది ఒక మహాప్రాణం. ఇప్పుడు ఒక ఆలోచన అదే. 2000 మంది అక్కడికి వస్తున్నారు. మరి ఇప్పుడు మీ దాన్ని బట్టి చూస్తే మొత్తం చాలా మంది మారుతున్నారు. మతాలు మార్చడానికి ముఖ్యమైనది ఆకలి మిత్ర. దేంట్లో చూసుకున్నా సరే, వాళ్ళ పూర్వీకులు చూసుకున్నా సరే, మన ఋషుల నుంచి వచ్చిన వాళ్ళే హిందువులే. అవును. క్రిస్టియన్ అయినా ఇటు ముస్లిం అయినా, భారతదేశంలో ముస్లింలు ఉన్న వాళ్ళు 99% కన్వర్టెడ్. అవును, వాస్తవం. ఇది ప్రూవ్డ్. ఇది అవును, సైంటిఫికల్ గా ప్రూవ్డ్. ఇది ప్రూవెన్ అయింది. కానీ ఇప్పుడు కూడా మతాలు మారడానికి ప్రధాన రీజన్ ఇప్పుడు నా పర్ఫెక్ట్ క్వశ్చన్ అడిగారు. మొన్న ఒక ప్రీస్ట్కి నాకు గొడవ అయింది. ఒక మతం మారడానికి గల ముఖ్యమైన కారణం చెప్పాలా, మన దగ్గర కోడళ్ళకి ఓపిక లేదు మిత్ర. 12 నెలల్లో 12 పండుగలు చేయడానికి ఓపిక లేదు మన దగ్గర. మన దగ్గర సంప్రదాయం చూడండి, నెలకు ఒక పండుగ కదా, ఇల్లు అలంకరించాలి, అక్కడ మామిడి తోరణాలు కట్టాలి, పువ్వులు ఉండాలి, ఇవన్నీ చేయాలి కదా. అక్కడ ఏం తెలుసా, వెరీ సింపుల్, పోవాలి, కూర్చోవాలి, రావాలి, అంతే. అంటే ఇదొక సెట్ ఆఫ్ మైండ్. ఎట్లా అంటే ఓపిక నశించింది ఇక్కడ. నీ కోడలు బాధ్యత ఏంది, నలుగురికి నీవు వండి పెట్టి బాధ్యతలు స్వీకరించాల్సింది మానేసి, నీకు వెరీ సింపుల్, మా దగ్గర ఇవన్నీ ఏమీ ఉండవమ్మా, ఒక చిన్న బొట్టు పెట్టుకుండడం ఉండదు, ఏమి ఉండదు, ఒక క్యాండిల్ అలా పెట్టేసేయాలని అన్నప్పుడు మరి ఇంకిత జ్ఞానం లేదా? రక్తాన్ని మార్చి చూపించమంటున్నాం మేము ఇక్కడ. హిందువులలో కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే, నువ్వు బొట్టు మార్చుకుంటావా, టోపీ పెట్టుకుంటావా అనేది నీ ఇష్టం అది. కానీ నీ రక్తాన్ని మార్చి చూపించు, అప్పుడు నీ తల్లి నీ తండ్రికి అన్నది నీ హిందుత్వం కాదమ్మా, నువ్వు పలానా దేశం నుంచి వచ్చిన దానివల్ల నేను చెప్పగలుగుతాం. అలా చేయొచ్చు కదా. మరి అలా ఎందుకు చేయట్లేదు? ఎక్కడ మారుతున్నది, ఎందుకు మారుతున్నారంటే ఒకటేమో ముఖ్యంగా మిత్ర, ఆకలి, తర్వాత వాళ్ళకి కావాల్సిన ఫైనాన్స్ వసతుల వల్లనే మారుతున్నారు మతాలు. మీరు ఇప్పుడు మనం పేరు తీసుకోకూడదు. ఒకప్పుడు 1976, 80లో అప్పుడు ఏం జరిగింది, ఒక విషయం, ఒక వ్యక్తి వచ్చి మన దగ్గర ఎన్నో విధాలు చేసిన దాంట్లో మతంలోకి కన్వర్ట్ అయిన తర్వాతనే వాళ్ళకి అన్నం పెట్టిన సంఘటనలు ఉన్నాయి మన దగ్గర. మీకు తెలుసా, ఈరోజు మనం యుగోస్లేవియా నుంచి వచ్చారు, ఆవిడ మీకు ఐడియా ఉన్నది. అలా హిందువులకు ఎందుకు పెట్టలేరు భోజనం? మరి మానవత్వ దృక్పథం అంటే అక్కడ ఉన్న అడుక్కునేవాడికి ఇక్కడ మామూలుగా బెంచ్ కార్లో కూర్చున్నవాడు ఇద్దరిని ఒకలాగా చూడాల్సిందే. నిన్ను ఇందులో కలపాలి అంటే నీకు ఇది ఇస్తా, ఇది చేస్తానంటే మరి వాడి ఆకలి ఎంత భయానకంగా ఉన్నది ఆ సమయంలో. దాన్ని మతం అనే ఉత్సు లాగారు కదా చాలామంది. దీనికి బాధ్యత ఆకలి. ఇప్పుడు పరమాత్ముడు కూడా ఏం చెప్పాడనంటే, నీ ఆకలి సృష్టించగలిగిన వాడు నీకు దారి ఇయ్యలేడా? ఆ దారి చెప్పేది ఎవరు అంటే మహారుషులు, సిద్ధహస్తులు, మహావీరులైతే ఆశ్రమాలకు కూడా నీ వెళ్ళలేవుగా. ఎందుకంటే అక్కడ క్రమశిక్షణ ఉంటుంది, అక్కడ ఒక పద్ధతి ఉంటుంది, మార్నింగ్ 4:30కు లేయాల్సిన పరిస్థితి ఉంటుంది, కొన్ని చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ మనకు వద్దు, నోటికాడికి రావాలి, అది నమ్మి పెడితే మింగాలి మనం. ఇప్పుడు సగం మంది అలానే ఉన్న వాళ్ళే. మతం ఎవరు మారారు? మీరు ఒక వర్డ్ వదిలేరు. 90% మంది కన్వర్టెడ్, ఇలా అయ్యారు. ఇట్ వాజ్ ప్రూవెన్ అంటున్నారు కదా. హైందవ సంస్కృతికి ఆది బీజం 2000 సంవత్సరాలకి 1500 సంవత్సరాలకి చరిత్ర ఓపెన్గా చెప్తే మిత్ర, 28వ కలియుగంలో ఉన్న మనము, అంటే ఫస్ట్ కలియుగం చరిత్ర కూడా కాశీలో రాసి ఉంది. ఫస్ట్ యుగంలో, ఇది 28వ కలియుగం. అంతటి మహనీయమైన చరిత్రను వదిలేసి మనము ఒక పూజ చేయాలనో, ఒక బాధ్యతను స్వీకరించాలో అని చెప్పేసి ఈరోజు కోడళ్ళది ముఖ్యమైన పాత్ర ఇక్కడ. ఎందుకంటే పని చేయట్లేరు. ఇప్పుడు మీ అత్తగారైనా మీ అమ్మగారైనా ఒకప్పుడు కోడలు కదా, మరి వాళ్ళు ఉమ్మడి కుటుంబాల నుంచి వచ్చారు కదా. నీకు ఓపిక లేక నీ సెల్ఫ్గా నువ్వు ఓన్లీ నా యొక్క ఫ్రీడమ్ కావాలి, నా భర్త తెచ్చిన డబ్బులని నాకే కావాలి అని చెప్పిన ఈ ఆడవాళ్ళంతా మీరు ఎక్కువ శాతం గమనించండి, డీజే సాంగ్స్, పాటలే వింటారు కానీ పాటించారు. 100 మంది వస్తారు మిత్ర నా దగ్గర. మీరైతే గుడి కాడికి వచ్చారు కదా, భక్తులు కూడా ఉన్నారు. ఆ రోజు మీతో మాట్లాడడానికి 2 hours వెయిట్ చేశారు. మీరు వచ్చిన వాళ్ళకి మిత్ర కాళ్ళకి పసుపు పెట్టుకొని రారు మిత్ర. గుడికి వచ్చేవాళ్ళు పసుపు ఎందుకు పెట్టరమ్మా మీరు అని అడిగితే పెట్టట్లేరు అని అంటారు. మెట్టెలు ఉంటాయి కదా, ఆ మెట్టెలు కూడా గమనిస్తేనే కనబడుతుంది మెట్ట. మరి నీ సంస్కృతిని ఒక ఆడదానివి నీకే అది లేకపోతే మరి వేరే అవకాశం వేరే దాంట్లో ఇవన్నీ లేవు కదా. కాబట్టి నీకు ఫ్లెక్సిబిలిటీ దొరుకుతుంది అక్కడ. మతం మార్పిడి ఇక్కడ జరుగుతలేదు మిత్ర, మనస్సు మార్పిడి జరుగుతుంది ఇక్కడ. శరీరం పోతుంది అక్కడికి. మరి నీ ఇంట్లో గోపురాలు అవి ఇవి ఉంటాయి. ఒక అమ్మ నా దగ్గరకు వచ్చింది, పేరు చెప్పలేను, ఇంటికి వచ్చి భోజనం చేశారు మిత్ర. చేసిన తర్వాత ఫస్ట్ టైం వచ్చింది పెళ్లి తర్వాత. నేనేం చేశానంటే ఆమెకి
అమ్మ అన్నం తినాలి అందరం మనం అక్కడ మన దాంట్లో ఏంటంటే శాఖలు పోసే కార్యక్రమాలు ఉంటాయి. నరసింహస్వామికి పూజ చేస్తున్నాం, అంతే శాఖ అది పోసినప్పుడు వాళ్ళ ఫ్రెండ్ నాకు చిన్నప్పుడు స్నేహితుడు వాడు, ఆమె భర్త, వాడు వచ్చేసి మొక్కాడు చేశాడు అంతా చేశాడు కదా. ఈవిడ రామ్ అంటే రామ్ మేము క్రిస్టియన్స్ అని అన్నది. సరే అని అన్నాం. అన్న తర్వాత నా భార్యని పిలిచి ఆ చీర అవన్నీ తీసుకురా పెడదాము కదా అని చెప్పేసి అప్పుడు ఇలా ఇలా కొంగిలా చుట్టుకుంటారు ఆడవాళ్ళు, అంటే సంస్కారంగా. అలా చుట్టుకున్నప్పుడు బొట్టు పెట్టన్నా అన్నది ఆవిడ. అంటే నీకు ఆ రీతి ఎక్కడి నుంచి వచ్చింది మరి? బొట్టు పెట్టాను నువ్వు క్రిస్టియన్స్ మరి అక్కడ పెట్టేయండి అనొచ్చు కదా. బొట్టు పెట్టన్నప్పుడు అవన్నీ ఒడిలో పెట్టాక బొట్టు పెట్టమని చెప్పినప్పుడు ఆవిడే తీసేసుకుని ఇలా పెట్టుకుంది బొట్టు. అది నేర్పించేవాడు లేడు ఇక్కడ. ఇప్పుడు వాళ్ళు ఇద్దరే ఉంటారు, అక్కడ ఇద్దరే ఉంటారు భార్యాభర్తలు, కాబట్టి ఎవడు పట్టించుకోడు. అదే కుటుంబంలో అయితే మామయ్య బాబాయిలు వాడు వీడు వచ్చిపోతూ ఉంటే నీ భోజమోహాన్ని చూసి అడుగుతారు, మీ అమ్మ అలా ఉండే, మీ తాత ఇలా ఉండే, మీ ముత్తాత ఇలా ఉండే అని చెప్పేవాళ్ళు లేక ఈరోజు కోడళ్ళ మిస్టేక్ ఎక్కువ ఉంది ఇక్కడ. కోడళ్ళు అంటే మిత్ర అక్కడ బిడ్డలు కూడా వస్తారు, అంటే ఈవిడ బయటికి వెళ్తుంది కదా. భర్తని కొంగులో పెట్టుకోవాలంటే గుణగణాలు నేర్చుకోవడం మిత్ర, అంతేకాని కుటుంబానికి వేరు చేయడం కాదు. ఎంతమంది ఈరోజు కుటుంబంతో బయట ఉన్నారు మీరు ఆలోచించండి. ఇల్లు మారకపోతే మీరు అన్నట్టుగా నాలంటోళ్ళు వీలాంటోళ్ళు లక్షల మంది వస్తారు కానీ మార్పు రాదు మిత్ర. మార్పు కుటుంబం నుంచి రావాలి. ఒక పొయ్యి వెలిగించాలన్న ఒకప్పుడు గుర్తుపెట్టుకోండి, ఆ స్నానం అంతా చేశాకే వెలిగించేవాళ్ళు, గుర్తుందా? మడి కట్టేవాళ్ళు గుర్తుందా? మడి బ్రాహ్మణ్స్లో కడతారు ఇప్పుడు. యాక్చువల్లీ ఒకప్పుడు మడి ప్రతి స్త్రీ కట్టేది ఈ నడుముకు. మగవాడికి మొలతాడు ఉన్నట్టుగానే స్త్రీకి ఒక చున్నీ లాంటిది కట్టుకునేవాళ్ళు. అది ఎందుకు కట్టుకునేవాళ్ళు? అది పచ్చిగుట్టని పూజ ఎందుకు చేయాలనేవాళ్ళు? స్నానం ఆచరించిన తర్వాత చీపురు కట్ట పట్టుకునేవాళ్ళు కదా. ఇవన్నీ మరి ఇప్పుడు మనం ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుందనంటే ఇక్కడ హెల్త్ మన చేతిలో లేదు. ఇప్పుడు 50 ఏళ్ళకి ముసలోడు అయిపోతున్నాడు, పోయినవాడు తిరిగి వస్తలేడు. అంతిమ యాత్ర ఆ ఘంటసాల వాడిన ఆ పేరు పెట్టుకుంటున్నాము, భాగవతము భగవద్గీత ఎలా పోతాడు మనిషి అని పెట్టుకుంటున్నాము. ఇక్కడ సంస్కారం నేర్చుకోవాలని అంటే మరి నేర్చుకునేటోడు లేడు కదా ఇక్కడ. కనీసం పుట్టబోయేవాడు కన్నా అది రావాలి. ప్రతి తండ్రి తల్లి ఓడిపోయే క్షణంలో చెప్పేది ఏం తెలుసా మిత్రమా? ఎన్నో చూసి 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 ఓడిపోయాము, కనీసం మీరన్నా బాగుపడండిరా అంటాడు. ప్రతి తాగుబోతుడైనా లేకపోతే బాగా సెటిల్డ్ అయిన వాడన్నా అనుభవం అయినాక చెప్తాడు కదా మిత్ర. ఇక్కడ మేము ఇప్పుడు ముందుకు రావడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే ఇప్పటి అనుభవం చాలా బలంగా లేదు మిత్ర, నాశనం పట్టించేస్తుంది. 16 ఏళ్ళకే యువకులు ఏం చేస్తున్నారు చూసారా మీరు? సెల్ఫ్గా డ్రగ్స్ తీసుకొని ఏం చేస్తారు రోడ్లపై నుంచి. వాళ్ళకి ఏం తెలుస్తలేదు. రోడ్డు పైనే వాళ్ళు ముద్దులు ముచ్చట్లలో వడ్డీపైనే కానిస్తున్నారంటే వాళ్ళకి ఏం సంస్కారం ఉంది? మొదట వాళ్ళకి సొసైటీ కనబడతలేదు, ఒక బాధ్యత కనబడతలేదు. మధ్య మొత్తంలో ఏమైనా చేసేస్తారు కదా మిత్ర. ఈ బాధ్యత రావాలి అని అంటే ఇప్పుడు మనం చైతన్యపరచుకోవాలి. హిందువులే చైతన్యపరుస్తారు, ఇక్కడ వేరే మతం వాళ్ళు రారు. కానీ మీరు ఒక మాట తెలియక ఒక ఓడ ఏం వదిలారంటే ఇది నా భారతదేశం హైందవ సంస్కృతి, దీనికి ఆది బీజం ఎక్కడో లేదు అన్నారు కదా. ఇది ముమ్మాటికి అది నిజమే. మన దేశంలో ఉన్న మట్టి తీసుకుపోయి బతికిన వాళ్ళు ఉన్నారు చాలామంది, కానీ ఇంతవరకు దీన్ని ఏం చేయలేరు ఎవరు. చేస్తామన్న ప్రయత్నాలే. కాకపోతే ఏంటంటే లక్షల సంవత్సరాల నుంచి జరుగుతుంది. ఆ కోతులు కూడా మన మీదకి వచ్చి గొడవ పడ్డప్పుడు ఆ రావణ సైన్యం తర్వాత రుజువైంది. ఆ రావణ సైన్యం కట్టింది ఎవరు ముమ్మాటికి చూస్తుంటే హనుమంతుడు ఎక్కడి నుంచి వచ్చాడు అని అంటే పరమాత్ముడు ఎక్కడెక్కడి నుంచి ఎక్కడ పుట్టించి పెడతాడు. వాళ్ళు ఎక్కడికి కావాల్సిన అవసరాన్ని ఎక్కడ గెలుపుతారు. మీరు బాగా గమనించి చూడండి మిత్ర. ఎక్కడో ఉన్న విదేశీయులు మన భగవద్గీత చదివితే ఇక్కడ ఉన్న వాళ్ళని చదువుతున్నామా మిత్ర? మన భగవద్గీత ముమ్మాటికి అందరూ ఇక్కడ మనసు మీద చేతేసుకొని ఒక ప్రశాంతంగా వింటే మిత్ర చావు బయటపడి వినబడుతుంది భగవద్గీత మన దగ్గర. లేదు ఇప్పుడు అప్డేటెడ్ వర్షన్లు ఏమొచ్చాయో ఇప్పుడు క్యాన్సిల్ అయింది. క్యాన్సల్ అయ్యిండొచ్చు, కొంతమంది అడిగొచ్చు. ఎక్కువ శాతం ఆ మహానుభావుడు ఘంటసాల ఎప్పుడు వాడిండో కానీ పాపం ఆయన గారిది ఆ అంతిమ యాత్ర మీద వినబడుతుంది. ఇంకా ఎక్కడ లేని 7 పేర్లు సార్ పక్కన కూర్చున్నారు. పుట్టినవాడు అదొక్క పదం గురించి 18 అధ్యాయాలని మొత్తం అది చేశారు కదా. అది ఒకటి 9వ సంపుటి. ఆ 18 అధ్యాయాల్లో ఒక 9వ సంపుటి మాత్రమే కదా. ఈ మిగతా 19 ఈ 17 సంపుటాలు ఎక్కడ పోయినాయి? ఎవడు వినడు. అది గీతా సారాంశంలో ఆయన గారు చెప్తున్నప్పుడు ఆయన చెప్పింది కూడా ఏంటంటే ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని గురించి చెప్పాడు అంతే. మహాభారత యుద్ధం ఏం చెప్పాడు ఆయన? ఇటు వీరు కుటుంబమే ఇటు వీరు కుటుంబమే అని చెప్పిన ఆ విషయాలు పట్టించుకోకుండా పైశాచికత్వంగా చేసిన ఆ న్యాయ నిర్ణయంలో శ్రీకృష్ణుడు కూడా కాలం చేశాడు. మన ఘనమైన చరిత్ర ద్వాపర యుగంలో 100 మంది కన్నా ఆ తల్లి పెట్టిన ఆ శాపం మిత్ర ఎంత పవర్ఫుల్గా పనిచేసింది చూసారా? ఒక వేటగాడు వేసిన బాణానికి చనిపోయాడు అంటే ఎందుకు చనిపోయాడు తెలుసా మిత్ర? నిజమైన చావు కుటుంబంలో అన్యాయంగా జరిగిందని. కౌరవులు కూర్చోలేరా? ఈ పాండవులు కూర్చొని మాట్లాడుకోలేరా? ఎందుకు యుద్ధం జరిగేటప్పుడు కూడా అర్జునుడు అవకాశం నేను ఎలా బాణం వేయాలి, నా అన్నలు నా తమ్ముళ్ళు నా తాతలు నా చుట్టాలు నా వంశము చెప్పిండు. నా వంశం కదంటే కృష్ణుడు అప్పుడు కర్మను నేనే, కర్మ సిద్ధాంతాన్ని నేనే, పుట్టించేది నేనే, కర్తను నేనే, క్రియను నేనే అన్ని చెప్పాడు. పుట్టించేది నేనే, చంపేది నేనే.
వాస్తవం. అప్పుడు చెప్పి భగవద్గీత అదే కదా. భగవద్గీత చెప్పింది. ఈరోజు ఎంతమందికి తెలుసు మిత్ర భగవద్గీత? భాగవతం అంటే తెలియదు ఎవరికి, తెలియదు. భగవద్గీత తెలియదు. ద మోస్ట్ సెన్సిటివ్ డిస్కషన్ ఏం చేయాలంటే మిత్ర, ఈరోజు సీరియల్ కూడా వస్తలేవు, మహాభారతము భాగవతము శ్రీకృష్ణ కథలు రావట్లేదు. మనం సెర్చ్ చేసుకుంటున్నాం కార్టూన్లో కృష్ణ లిటిల్ కృష్ణ స్టోరీస్ అని. ఒకప్పుడు మహాభారతం వద్దు అన్నా కూడా ఆ టైంకి వచ్చేది సాయంత్రం. ఒకప్పుడు జై హనుమాన్ 9 గంటలకు పడేది శనివారం. ఇప్పుడు అలా పడుతున్నాయి మిత్ర? అవి లేవు మన దగ్గర, అవగాహన లేదు మన దగ్గర, చెప్పేటోడు అవగాహన లేడు మన దగ్గర, వినేటోడికి అవగాహన లేదు. అదే నువ్వు ఈరోజు డీజే పాట పెట్టేసి డ్రింక్ ఫ్రీ అని పెట్టు మిత్ర, ఎక్కడెక్కడి నుంచో బయలుదేరి వస్తారు అక్కడికి. అంటే నీ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసం ఎక్కడికైనా పోతున్నావు. కానీ దీని వివక్ష మొట్టమొదటిసారి మన బ్రిటిషర్స్ నుంచి అయినా సరే వేద బ్రాహ్మణుల నుంచి జరిగిందా లేకుంటే ఎక్కడ నుంచి జరిగింది? మీరు అన్న బ్రిటిషర్స్ కాదు మిత్ర. దీన్ని ఎలా అనాలంటే, ఒక వ్యక్తి బ్రిటిషర్ వచ్చి మన మీద పైశాచికత్వ ఆనందం పొందిండో లేకపోతే ఏదైనా చేసి ఉండొచ్చు కదా. దీంట్లో 2 విషయాలు జరుగుతాయి ఇక్కడ. స్త్రీకి సంబంధించిన విషయంలో ఒక పొరపాటు జరిగితే పురుషుడికి సంబంధించిన దాంట్లో ఇంకో పొరపాటు జరిగింది. దీంట్లో ముఖ్యంగా మనం మాట్లాడితే మీరు వినిండవచ్చు, దేవదాసీలు అని అంటారు మిత్ర. ఇప్పుడు శాతంగా చూస్తే కొంతమంది శివశక్తులు ఉంటారు, కొంతమంది వాళ్ళు సొంతంగా నిర్ణయాలు చెప్తూ ఉంటారు కదా. ఈ వ్యవస్థ ఎక్కడి నుంచి పుట్టుకొచ్చింది తెలుసా? కామం నుంచి పుట్టుకొచ్చింది. నన్ను అబ్జెక్ట్ చేస్తారు చాలామంది, నేను చెప్తాను కామం ఎలా పుట్టుకొచ్చిందని అంటే, రాణి కంటే అందంగా పనిచేసే వాళ్ళు ఉండేవాళ్ళు మన శాస్త్రంలో. మీరు గుర్తుపెట్టుకోండి, ఈ రాజుగాడికి పానమంతా రాణి మీద వదిలిపెట్టేసి వాళ్ళ మీద ఉండి ఆవిడని అనుభవించడానికి లేకపోతే ఏదో చేయడానికి అని చెప్పేసి ఆవిడని తెలివిగా ఆయన గారు చేసిన ఈ కార్యక్రమాల్లో సేమ్ బ్రిటిషర్స్ కూడా ఇట్లా వాళ్ళు గుర్రం మీద వచ్చి తీసుకుపోయే వాళ్ళు అంటావా అని చెప్పి మన దగ్గర ఉన్నాయిగా పాఠాలు, కాకపోతే కొంచెం డెప్త్గా చెప్పట్లేదు. అలా తీసుకెళ్లిన తర్వాత జనరేషన్స్ మరి ఎక్కడ పుడుతుంది అక్రమమైన సంబంధం? మరి ఎక్కడి నుంచి వచ్చింది? మరి ఏ విధంగా వచ్చింది? నీ తండ్రి ఎవరు అని చెప్పినప్పుడు, నీ తల్లి అని చెప్పినప్పుడు ఎవరు అని చెప్తే ఆ రాజు ఆవిడని అనుభవిస్తాడు. ఆ అమ్మాయికి ఒకవేళ బిడ్డ పుట్టింది అనుకోండి, ఆ బిడ్డకి 13 సంవత్సరాలకి 14 సంవత్సరాలకి మళ్ళీ ఆ అమ్మాయి మళ్ళీ ఆ రాజు దగ్గరికి వెళ్ళాలి. అలా కొంతమంది తిరుగుబాటు కూడా చేశారు, నాన్న ఎవరు అని చెప్పి. అలా తల్లిదండ్రులు చేసే పొరపాటు చూసిన పిల్లలు కూడా చాలా మంది పొరపాటు చేశారు. బిడ్డ పుడితే ఆ పరిస్థితి అయితే, కొడుకు పుడితే ఏం తెలుసా పరిస్థితి? వాడు ఆ రాజ్యంలో బానిసలాగా పనిచేయాలి, ఎందుకంటే వేరే స్త్రీని చూడకూడదు వాడు. మరి వీళ్ళందరూ ఎక్కడ పోయారు? మరి ఇప్పుడు ఆ రాజరికంలో అంత తెలివితేటలు కామానికి ఉన్న విలువ వల్ల ఈరోజు దార్శికానికి వచ్చింది. ముమ్మాటికి చెప్తాం, దేవతలకు సైతం చెప్పలేదు కామం గురించి ఉన్నది. మీకు తెలుసా, గౌతమ మునివర్యుడు సప్త ఋషుల్లో 5వ వాడు ఆయన గారు చాలా అందగాడు. ఇప్పుడు గోత్రం ఉందిగా మిత్ర, నీకో గోత్రం నాకో గోత్రం, ఆయన వల్ల వచ్చింది గోత్రం. ఒకరోజు మనం చెప్తాం. అయితే ఆయన గారు భార్య చాలా 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 అందంగా ఉండడం చేత ఆయన గారు ఎక్కువ శాతంగా విద్యాబుద్ధులు అందిస్తూ ఉండే. కూర్చున్నప్పుడు ఏం చేశారంటే, ఆయన శక్తి ఎంత ఉండంటే, ఇందాక మన టాపిక్లో మాట్లాడాం, స్వామి గోదావరి పుష్కరాలు అంటున్నాం కదా, ఆ గోదావరి నదిని భూమి మీదకి తెచ్చిన మహావీరుడు గౌతమ మునివర్యుడు. ఆయన తెచ్చాడు. ఎలా తెచ్చాడంటే, ఆయన ఆకలి కోసం అని చెప్పి అందరు అలమటిస్తుంటే ఆ రాజ్యంలో గోమాతని చంపి, ఈ గోవులని చంపి ఆకలి తీర్చినందుకు దేవాది దేవతలు ఆయన గారికి శాపం పెట్టారు. అంటే ఈ నీళ్లు ఎక్కడ కూడా దొరకకపోతే ఆయన దేవలోకానికి వెళ్ళి గోదావరి నదిని కిందికి తీసుకొచ్చి, నేను ఆకలి తీర్చాను, నేను పాపం చేయలేదు, గోమాతని చంపాను అంటున్నారు కదా, మరి నేను చంపకపోతే ఆకలి ఏమవుతుందని చెప్పి ఒక నిర్ణయం ఇచ్చాడు. ఆయన గోదావరి తెచ్చుకున్నాడు, ఆయన పవిత్రంగా అయ్యాడు. ఇవన్నీ విషయాలు అయితే ఈయన శక్తి ఎలా ఉన్నదంటే, దేవాది దేవతలను కూడా శాసించే శక్తి. ఒక మునివర్యుడి తపోస్థితి ఎలా ఉంటుందంటే మిత్ర, ఒక కనుసైకిల నుంచి కూడా దేవుళ్ళని పిలవగలుగుతాడు అనమాట. దేవుళ్ళు ఆ సమయానికి రావాల్సిందే, అంత శక్తి మన ఋషివర్లకు ఉన్నదని మీకు వినుండవచ్చు. విశ్వామిత్రుడే కానీ, అందులో వచ్చేసి హరిశ్చంద్రుడే కానీ, ఇలా వచ్చిన ఆత్రేయుడే కానీ, ఇలా ఉన్నప్పుడు ఏమైందంటే మిత్ర, ఈ యొక్క శక్తి భంగం చేయడానికి ఇంద్రుడు గౌతముడిలాగా సిద్ధమై వస్తాడు సంధ్యా సమయానికి. అంటే రెడీ అయ్యి వచ్చేసి ఆయన భార్యని మోహిస్తాడు. ఈ భార్య చేసిన తప్పేం తెలుసా మిత్ర, ఈయన గారు వచ్చింది ఇంద్రుడని కూడా తెలిసి, చూడ్డానికి ఇంద్రుడే నా శరీరాన్ని మోహించి వచ్చాడా అని చెప్పేసి శరీరాన్ని ఇచ్చడం చేత ఆయన గారు మహాశాపం పెట్టారు. ఆ శాపం పెట్టిన మహాదేవత ఎవరు తెలుసా మిత్ర? అహల్యాదేవి. రాయినైనా కాకపోతే రామపాదము తాకగా అంటారు కదా, ఈవిడే ఆ మహాతల్లి. ఇక్కడ తప్పు ఎవరిది? కామానిది తప్పు. అలా వచ్చిన జనరేషన్స్ లక్షల్లో ఉన్నాయి. ఇలా మనం సంపుటిగా మాట్లాడుకోవచ్చు, 100 వస్తాయి. ఇక్కడ తప్పు ఎవరు తెలుసా? ఎవరికైతే స్త్రీ మీద లోబడై ఉన్నాడో, మద్యం మీద లోబడి ఉన్నాడో, అలాంటి మహానుభావులు చేసిన చరిత్ర ఈ రోజు మనం దార్శికంగా అనుభవిస్తున్నాం. చంపడం వేరు మిత్ర, కొయ్యడము, రక్తం తీయడము ఇది వేరు. కానీ ఒక స్త్రీని కాపాడి శారీరకంగా వాడేసేసుకొని మిగతా వాళ్ళని తక్కువ చూస్తున్న ఏ రాజ్యం కూడా ఎప్పటికైనా ఇదే పరిస్థితి. ఓ బ్రిటిషర్సే కాదు, మన దగ్గర ఉన్న రాజులు కూడా చాలా 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 చేస్తారు. 14 మంది పెళ్లిళ్ళు చేసుకున్న రాజులే ఉన్నారు ఇక్కడ. ఒకడో చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరూ లేరు. అలాగా మీరు అన్న చరిత్ర ఏంటంటే, ఎక్కడైతే కామానికి విలువ లేదో మిత్ర, అలాంటిది అన్ని రాష్ట్రాల్లో వచ్చి అన్ని దేశాల్లో వచ్చే ఈరోజు నా భారతదేశ పరిస్థితి అదే. ఓపెన్గా చెప్పండి, ఈరోజు మనం వీడియోలో ఉన్నాం కాబట్టి
కామంకి ఈరోజు ఎన్ని కోట్లు ఖర్చు పెడుతున్నారు? ఒక కామానికే ఖర్చు పెడుతున్నారు. అంటే నువ్వేమైనా కానీ నాకు అసుఖం కావాలనుకుంటే మరి తర్వాత పరిస్థితులు ఏమి? ధర్మం కాపాడబడాలంటే మీరు ఇందాక అన్నారు కదా, అది పాటించబడాలి. అది పాటించబడాలంటే తల్లిదండ్రులు దాన్ని గౌరవించబడాలి. అది మిత్ర. అంటే ఇప్పుడు దీనికి ధర్మాన్ని ఫస్ట్ విభజించే కారకులు ఎవరు? విభజించే కారకులు ముఖ్యంగా మాట్లాడితే ఇప్పుడు 3 మతాలు ఉన్నాయి మన దగ్గర. అదే మతము ఎలాంటిది ఏం చెప్పడానికి రాదు కదా. మన దగ్గర నాస్తికులు ఉన్నారు మిత్ర. మన దగ్గర మొదటి స్థానం ఏంటంటే, మన దగ్గర మొట్టమొదటి స్థానం క్రిస్టియానిటీ. వాళ్ళే 90% మనం అనుకుంటే అన్ని దేశాల్లో పాకి ఉన్నారు. రెండవది వచ్చేసి ఈ మనకి దాంట్లో సాయిబులది, ఈ ముస్లిమ్స్ది. మూడవ దాంట్లో వచ్చేసేసి మన దగ్గర నాస్తికులది. ఆ నాస్తికులు ఎక్కువ శాతంగా మన ఇండియాలో ఉన్నారు. ఈ నాస్తికులు అంటే ఎవరంటే, విగ్రహ ఆరాధన చేయొద్దయా, ఎవడు చేయమన్నాడు? దేవుడు ఉన్నాడు. ఆ బిచ్చపోడికి అన్నం పెట్టు అని అంటాడు, వాడికి తిండి పెట్టు, వాడికి సేవ చేయంటాడు. అంటే వీళ్ళు సేవా గుణంలో ఉండిపోతారు కానీ దేవుడిని ప్రార్థించారు. అది మన భారతదేశంలో ఎక్కువ ఉన్నది. 4వ స్థానంలో మీరన్న ఈ భక్తి శ్రద్ధలు అన్నింటిలో మన హిందువులు ఉన్నాం. ఇప్పుడు నేననేటిదంటే, మొదటి స్థానానికి వెళ్ళాలి అని అంటే మతం మార్పిడి చేసేవు, మనుషులను కలుపుకోవడము, అలా 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 చేసితేనే మొదటి స్థానానికి వెళ్ళింది. అది రెండవది రక్తం ద్వారా వెళ్ళింది. అంటే ఒకళ్ళు 5 మందిని 10 మందిని 15 మందిని 20 మందిని కనేసే ప్రక్రియ, ఇద్దరు ముగ్గురు భార్యలు అట్లా ఇట్లా వచ్చిన ఒక ప్రక్రియ. మూడోది ఎలా వచ్చింది తెలుసా మిత్ర? ఇక్కడ ఉన్నవాడు అన్ని తప్పులు చేస్తూ అన్ని ఉన్న వాళ్ళు ఆయన ఏం చేస్తున్నాడు? ఆయనకు అసలు విగ్రహమే కాదు, ఆయన అసలు దేవుడే కాదని చెప్పిన వాళ్ళు వీళ్ళు ఉన్నారు కదా. ఈ 4వ వాళ్ళు ఏం చేస్తున్నాం తెలుసా మిత్ర? మనము ఎవరో వచ్చి ఏదో చేస్తారని ఎదురు చూస్తున్నాం. అందుకు మనం ఈరోజు 4లో ఉన్నాం కదా. ఎవరు విభజించారు ఇక్కడ చెప్పండి? ఇక్కడ నిన్ను నీవు విభజించావు. ఇది నీ మనస్సును నీవు విభజించావు. ఆ రోజు ఛత్రపతి శివాజీకి చెప్పారా మీరు వెళ్ళి యుద్ధం చేసిరండి మరాఠా దేశం మీద అని చెప్పి? చెప్పలేరు కదా. వాళ్ళ తల్లిదండ్రులు అయితే నేర్పించారు కదా, యుద్ధ వీరుడు అయితేనే కదా శాస్త్రాన్ని ధర్మాన్ని నువ్వు యొక్క రాజ్యాన్ని కాపాడుతావు నేర్పించారు కదా. అంటే ఆయన గురువు గొప్పవాడనే కదా. ఇప్పుడు అలా ఎవరున్నారు చెప్పండి మిత్ర? మీరు అన్నట్టుగా విభజించబడలేదు ఇక్కడ, ఇంకా విభజించం కాలేదు. ఇది ఇంకా మొదట్లో ఉన్నాం మనం. ఇది కలియుగము ఆరంభం మాత్రమే. ఇంకా భయంకరంగా పురుషుడికి 18 సంవత్సరాలు వచ్చినప్పుడే చావు రాసి ఉంది మన కలియుగంలో. స్త్రీ వచ్చేసి 22 సంవత్సరాలకు చనిపోతుంది. మరి ఆ స్త్రీ ఏం చేస్తారు తెలుసా మిత్ర? ఒక వ్యక్తి పురుషుడికి స్త్రీ కనబడితే చాలంట, కామం మాత్రమే చేసుకుంటారంట. అప్పుడు కలి ముఖ్య ఉద్దేశం అది. అలా ఉన్నప్పుడే తండ్రి పుడతాడు, తండ్రి వస్తాడు, దశమహావిద్యలు మనం గతంలో మాట్లాడుకున్నట్టుగా ఆయన కల్కి భగవానుడు అవతారం ఎత్తుతాడు అని చెప్పిన విషయం ఏంటంటే, ఇక్కడ కలియుగమే ముఖ్యంగా మానవ శరీరంతో రూపుదిద్దుకుంది. నీ దగ్గర చెడు మంచి న్యాయం ధర్మం దుఃఖం బాధ ఎవ్రీథింగ్ నీలోనే ఉంటాయని నిర్ణయించాడు ఆయన. ఇలాంటి దాన్ని మార్చడానికి ఆయన మళ్ళీ 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 పుట్టిస్తూనే ఉన్నాడు. దాన్నే అబ్రబ్రహ్మలోకము అని అంటాం. నువ్వు తెలుసుకొని నీ ఆత్మని పరమాత్మ దాకా చేసేంత వరకు పుట్టిస్తూనే ఉంటాడని రాసింది మన దగ్గర. గీతా సారాంశం కూడా అదే కదా. నీ ఆత్మని నా ఆత్మతో కలిపితే తెలుస్తుంది. అంటే ఎడ కలుపుతున్నాం ఇడ మనం ఎవరెవరు కలుపుతున్నాం మీకు తెలిసిందే కదా. మద్యానికి కామానికి స్నేహితుడిని మోసం చేయడానికి నమ్మిన వ్యక్తిని ఆడపిల్లల్ని ఎంత ఇబ్బంది పెడుతున్నాం ఈ రోజుల్లో. ఇవన్నీ మరి ఎలా చేర్చుకోగలం? అంటే ఋషి పరంపర్య మనది. కానీ ఋషులు ఉన్నారా ఇక్కడ? లేరు కదా మిత్ర. మస్తకం అంటే మీకు తెలుసా మిత్ర? ఇప్పుడు నువ్వు నేను మాట్లాడుతుంటే వింటూ ఉన్నాం కదా, అంటే అది మస్తకం. ఆ మస్తకం అంటే చెప్తుంటే వినేవాళ్ళు లేరు ఇప్పుడు. అది గుర్తు లేక దాన్ని మెల్లగా పుస్తకం దాకా తీసుకొచ్చారు, అంటే చదువుకుందాం అని. అది కూడా చేతగాక హస్తకానికి వచ్చాం రాసుకుందామని. అది లేక ఇది లేక అక్కడ తెలివి లేదు, చదువుకునేది లేదు, రాసుకునేది లేక ఇప్పుడు కేవలం యూట్యూబ్ ఓపెన్ చేసి నేత్రానందాన్ని పొందుతున్నాం. నేత్రానందంతో నీ జ్ఞానం వస్తుందా మిత్ర? నువ్వు ఇందాక మాట మేము కూర్చున్నప్పుడు ఏమన్నావు సాధన అంటే, సాధన చేయాలంటే బ్రహ్మముహూర్తంలో లేవాలి. 3:30 4:30కి లేచి పరమాత్ముడిని కూడా నా మాట వినబడుతుందా అని అనగలిగిన వాడే మహాయోగి. ఎందుకంటే ఆ సమయంలో ఏ శబ్దాలు ఉండవు కదా. నీ యొక్క నిశ్శబ్దమైన శబ్దమే పరమాత్ముని కలుస్తుంది. అలాంటి వాళ్ళు ఉన్నారా ఈ రోజుల్లో లేసేవాళ్ళు? లేరు. మీరన్నా సాధన చేయాలంటే ఆహార నియమాలు, మద్య నియమాలు, ఆడవాళ్ళకి సంబంధించిన నియమాలు అన్నీ పాటించాలి. ఇవన్నీ పాటించకుండా సాధన వస్తుందా మిత్ర? సాధన రాదు. అంత సులభంగా రాదు అది. ఇప్పుడు కొంత విద్యా అర్హతనే ఉంటుంది. మీరు ఇందాక అన్నారు అఖాడాలు 16 14 అఖాడాలు అన్నారు కదా. ఒకే అఖాడా ఉండాలి. 15 అఖాడాలు ఎందుకు ఉన్నాయి అక్కడ? మీకు తెలుసా మిత్ర? చాలా మంది అడగవచ్చు కూడా. అక్కడ 15 అఖాడాలలో 14 ఆ ఒక్క అఖాడంలో ఏమైందంటే మిత్ర, 15 సిద్ధహస్తులు ఉంటారు అందులో. ఒకడేమో ఇప్పుడు మన దగ్గర మ్యాథ్స్ లో పర్ఫెక్ట్, ఒకడు సైన్స్ లో పర్ఫెక్ట్ ఉంటాడు కదా. అక్కడ వాళ్ళ విద్యకి వాళ్ళ టాలెంట్ కి సంబంధించిన అఖాడాలు అవన్నీ. ఒకవేళ అఘోరా అంటే ఒకే అఖాడాలు ఉండాలి కదా. 15 అఖాడాలలో మహిళా అఖాడ, కిన్నెర అఖాడ, జోనా అఖాడ, తర్వాత పంచవటి అఖాడ. మన పంచవటి అఖాడలో 3 రకాల అఖాడాలు. ఇన్ని రకాల అఖాడాలు ఎందుకు పెట్టారు వాళ్ళు అంటే, నీవు నీ యొక్క తెలివిని చూయించుకోవడానికి వెళ్ళి అపాస్ట్రఫీస్ 10th ఇంటర్ డిగ్రీ మాస్టర్ డిగ్రీ ఇలా పోవడానికి పెట్టారు. అంటే ఎవరు పెట్టుకున్నారు? నీ తెలివి కోసం నువ్వు పెట్టుకున్నాయి కదా. సాధన అంత సులభంగా వస్తుంది అంటారా మీరు అన్నట్టుగా? అలా అంత సులభంగా వచ్చేసి ధర్మం కాపాడబడుతుందా? మీరు అన్నట్టుగా ఋషి పరంపర్య అని ఎందుకు చెప్తున్నానంటే, ఇక్కడ చెప్పేవాడు ఇప్పుడు మొదలు కాకపోతే
ఇంకా ఎప్పుడు కూడా చెప్పడానికి ముందుకు రారు మిత్ర. అది ధర్మం. ఇప్పుడు మీ సంస్థ ద్వారా మీరు ఏం చేయబోతున్నారు? హిందూ ధర్మం కోసం ఎలాంటి కార్యక్రమాలు చేయబోతున్నారు? ముందుగా అందరికీ హర హర మహాదేవ్ అండి. ఇంతటి మంచి కార్యక్రమాన్ని మీరు ఏర్పాటు చేసినందుకు ముందుగా మీకు మీ యొక్క యావత్ టీంకి ధన్యవాదాలు. మన శ్రీ కాశీ విశ్వనాథ సేవా సంస్థ అనేది ఉద్భవించడానికి ముఖ్య కారణం ఏంటంటే, నేను వేరే సంస్థలను దగ్గర నుంచి చూశాను చాలా. అంటే ఏ రకంగా అంటే సేవా దృక్పథంతో ఉన్నటువంటి సంస్థలను చూడడం జరిగింది. అక్కడ ఎవరికి వాళ్ళు వ్యక్తిగతంగా వెళ్తున్నారు తప్ప ధర్మం కోసము ప్రజలకు ఉపయోగపడేటటువంటి కార్యక్రమాలు నాకు అంత ఆకర్షించినట్టుగా కనిపించలేదు. సో దానివల్ల ఏమనుకున్నానంటే, ఇప్పుడు నాకు నచ్చినట్టుగా చేయాలంటే నేను ఒక దగ్గర జాబ్ లాగా చేస్తే నాకు నచ్చినట్టుగా చేయడం కుదరదు, వాళ్ళకి నచ్చినట్టుగానే చేయాలి. సో నాకు నచ్చినట్టుగా నేను సమాజానికి ఏదైనా ఉపయోగపడే కార్యక్రమాలు చేయాలి అంటే అది నా సొంత సంస్థ అయి ఉండాలి. సంస్థ లేకపోయినా అది నా నుంచి మొదలవ్వాలి. నా నుంచి, నా ఇంట్లో నుంచి, నా చుట్టుపక్కల నుంచి మొదలవుతాయి తప్ప నేను సమాజానికి ఒక మెసేజ్ అనేది ఇవ్వలేను. అప్పుడు మనం ఏదైనా చెప్తున్నాము అంటే ఎదుటి వాళ్ళు ముఖ్యంగా చూసేది వీడు ఆచరిస్తున్నాడా లేదా అనేది చూస్తారు. సో మనం ఆచరణలో పెట్టుకుంటూ అవతల వాళ్ళను ప్రేరేపించి మనం వాళ్ళను అటు ఆ దారి వైపు మళ్లించాలి అనే ఉద్దేశంతో ఇది స్థాపించడం జరిగింది. ఇందులో ముఖ్య ఉద్దేశం ఏంటంటే, దేవాలయాలు మనము ఏదైతే హిందూ ధర్మం, హైందవ ధర్మం, సనాతన ధర్మం అని మాట్లాడుతున్నామో ఆ ధర్మానికి సంబంధించినటువంటి గుడులు ముఖ్య అక్కడ కారణం. గుడులు, దేవుళ్ళు, దేవతలు అనేది ముఖ్యమైనటువంటి బలమైన కారణం. వీటిలో మన హిందువుల్లో చాలామందికి దేవాలయాలకు దూరం కావడానికి కూడా కారణం మన హిందూ వ్యవస్థనే. అందులో ఒక డిపార్ట్మెంట్ తీసుకుంటే అది ఎండోమెంట్ డిపార్ట్మెంట్ అనే చెప్పాలి. ఎందుకు అంటే, ఇప్పుడు ఇంట్లో పూజ చేసుకుంటే ఒక 100 రూపాయలతో ఖర్చు అయిపోతుంది. అదే ఒక దేవాలయం దగ్గర పక్కల్లో ఉన్న దేవాలయానికి వెళ్తే ఒక 200 అవుతుంది. ఇంకాస్త దూరం ఏదైనా తీర్థయాత్రలకు వెళ్ళాలంటే అక్కడ మనము రానుపోను ఖర్చులు పక్కన పెడితే కేవలం అక్కడ బస చేసి భోజనం చేసి దర్శనం చేసుకొని రావాలి అనుకుంటే ఒక 10,000 ఖర్చు అవుతుంది. లేదు మామూలుగా పొద్దునెళ్ళి సాయంత్రంకి వచ్చే దర్శనం చేసుకొని వద్దామంటే కూడా ఒక 1,000-2,000 ఖర్చు అవుతుంది. అదే వీటి అన్నిటి మీద బాగా క్లుప్తంగా లోపల నుంచి శోధించి చూస్తే ఏమవుతుందంటే, ఎక్కడ చూసుకున్నా అన్నిటికీ డబ్బు ప్రధానం అనే పాత్ర అనేది కనబడింది హిందూ దైవత్వంలో ముఖ్యంగా. కానీ ఇక్కడ మన సొంత తల్లిదండ్రులను చూసుకోవాలి అనుకుంటే, మనకు ఎటువంటి అమ్మ నాన్నలను కలవాలి అనుకుంటే ఎటువంటి బేషరతుగా మనం పోతాము, అమ్మోళ్ళలో తలపెట్టి పడుకుంటాము, నాన్నతో ధైర్యంగా భుజం మీద చేసుకొని మాట్లాడుకోగలుగుతాం. అలాంటిదే కదా మన దేవుళ్ళు, దేవతలు. వాళ్ళని చూడడానికి డబ్బులు ఎందుకు అవసరం వస్తున్నాయి? సో మన దగ్గర మన డబ్బులు తీసుకొని కూడా మనం ముస్లింలకు ఇవ్వడం వల్ల వాళ్ళు వృద్ధిలోకి వస్తున్నారు అన్ని రకాలుగా. అది ఆర్థికంగా, శారీరకంగా, మానసికంగా, దృక్పథంగా అన్నిటికంగా వచ్చి మన శత్రువులను మనం పెంచి పోషించుకుంటున్నాం ఎండోమెంట్ డిపార్ట్మెంట్ డబ్బుల పరంగా. సో ముస్లిం అబ్బాయిలు ఏంటంటే, అమ్మాయిలు మన తెలుగు అమ్మాయిలలో కూడా వీళ్ళు కూడా ఒక క్యాటర్స్ పెట్టుకున్నారు. ముస్లిం అబ్బాయి మన యాదవ్ అమ్మాయిని ట్రాప్ చేస్తే ఒక రేంజ్, బాపన్ అమ్మాయిని ట్రాప్ చేస్తే వాళ్ళకు ఒక బడ్జెట్, తర్వాత మిగతా సబ్ క్యాస్ట్లో రెడ్డిస్ అమ్మాయికి ఒకటి, ఎస్సీ ఎస్టీల అమ్మాయికి, ఈ రకంగా ట్రాప్ చేస్తే వాళ్ళకు ఒక ఫ్రీ ఫండింగ్ వస్తుంది. వాడికి తిరగడానికి బండి ఉంటుంది, వేసుకోవడానికి మంచి దుస్తులు ఇస్తారు, తినడానికి మంచి డబ్బులు ఇస్తారు పాకెట్ నిండా. ఆ రకంగా వాళ్ళ ఫోకస్ అంతా అదే, మన తెలుగు అంటే అమ్మాయిని ట్రాప్ చేయడం. సో అలాంటి అమ్మాయిలను ఎడ్యుకేట్ చేయాలి. ఏ రకంగా ఎడ్యుకేట్ చేయాలంటే ఇది చెప్పాలి, అమ్మ మీరు ఏది చేసినా ఎవరి మాయమాటలో పడకండి, మీకు మీ కన్న తల్లిదండ్రులు, మీ ధర్మం గొప్పది, మీ జీవితం కాదు మీతో పాటు మీ ఫ్యామిలీ, కుటుంబం మొత్తం జీవితాలు నాశనం అయిపోతాయి అని వాళ్ళని ఎడ్యుకేట్ చేయడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు కొంతమంది మత మార్పుడు, ఇందాక స్వామివారు చెప్పినట్టుగా చాలా ఓకే స్వామి, ఇప్పుడు మీరు చెప్పినట్టుగా వీటన్నిటిని చూసుకున్నట్టయితే ఫైనల్గా ఎజెండా వచ్చేసి హిందూ ఏకం చేయాలి. ఇప్పుడు మీ అందరి ఎజెండా ఇదొకటే కదండి? అవునండి, హిందువులందరినీ ఏకం చేయాలి. వీటందరి కార్యాచరణ ఈరోజు ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది. ఇది అంచెలంచెలుగా వెదగాలని చెప్పేసి 100% కోరుకుందాం. ఇంకా మరిన్ని కార్యక్రమాలు మీరు చేయాలి, మరిన్ని సాధువులతోటి మరింత సమాచారాన్ని నేను మా ప్రేక్షకులకు అందించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుందాం. మీ వాల్యుబుల్ టైంని ఎంతసేపు ఇక్కడ కేటాయించినందుకు, మీరేమైతే అనుకున్నారో ఒక బీజం మనం ముందేయాలనుకున్న ఒక స్టెప్ని, అది మా ప్రేక్షకుల ద్వారా అదే ఇప్పుడు ఈ సందర్భంగా మీ ఛానల్ ద్వారా అంటే కమింగ్ చేయబోయే కార్యక్రమాల వివరాలు ఒక 2 మాటల్లో. ఇప్పుడు లాస్ట్ ఒక 1 వీక్ బ్యాక్ అందరూ పీఠాధిపతులు, మఠాధిపతులు అయితేంది గురువులతోటి ఒక చిన్న కార్యాచరణ రూపంలో ఒక చిన్న రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని ప్రారంభం అనేది జరిగింది. సో ఇది కాస్త ఇక కంటిన్యూగా వారానికి 15 రోజులకు ఒకసారి రెగ్యులర్గా జరుగుతున్న క్రమంలోనే రేపు ఆదివారం నాడు కూడా ఇంతకుముందు చెప్పినట్టు బీరమునగుట్ట దేవాలయంలో ఒక 5,000 మందితో, ఒక 108 మంది పీఠాధిపతులతోటి ఆదివారం 22వ తారీఖు నాడు పెద్ద ఎత్తున మహాసభ జరగబోతుంది.
అలాగే నెక్స్ట్ మంత్ కూడా మనకు విజయవాడలో అందరికీ తెలిసిందే హైందవ శంకారావం పేరుతోటి విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు నిర్వహిస్తూ ఉన్నారు. భారీ ఎత్తున ఒక 10 లక్షల మంది ఒక టార్గెట్ పెట్టుకొని హిందువులందరినీ కూడా ఏకం చేయాలనే కాన్సెప్ట్ తోటి ఆడ కూడా ఒకటి జరగబోతుంది. అంటే ఇట్లా అలాంటిది ఒకటి ప్రతి రాష్ట్రంలో కూడా జరిగితే బాగుంటుంది అన్నట్టు మన తెలంగాణలో హైదరాబాద్లో కూడా ఒకటి జరగాలి అలాంటిదని ఒక ఆలోచనతోటి మార్చి 23వ తారీఖు నాడు కూడా మనము సనాతన హైందవ శంకారావం పేరుతోటి మనం ఈ అందరి ఒక ఉమ్మడి సంయుక్తంగా అంటే హిందూ సంఘాలు అన్ని సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించాలని ఒక ప్రాథమికంగా ఒక అంచనాకి ఒక డేట్ నిర్ణయించుకోవడం జరిగింది. అది మార్చి 23వ తారీఖు 2025. సో సనాతన హైందవ శంకారావం పేరుతోటి హైదరాబాద్లో నిర్వహించాలని ఒక కాన్సెప్ట్తో ముందుకెళ్తుంది. దాన్ని బేస్ చేసుకుని గ్రౌండ్ లెవెల్లో చైతన్యం చేయడానికి ఒక హిందువులందరినీ కూడా మమేకం చేస్తూ అన్ని ఆర్గనైజేషన్స్ హిందూ ఆర్గనైజేషన్స్ కూడా కలుపుకొని దీనికి ఎలా వెళ్ళాలి అనేది స్టెప్ బై స్టెప్ లెవెల్స్లో మనం ఒక ఆలోచన అయితే చేయబోతున్నాము. ఆ ప్రయత్నంలో జరుగుతుంది. దానికి ముఖ్యంగా ఈ స్వామీజీ కొంచెం ఇనిషియేషన్ కూడా తీసుకున్నారు. అలాగే మిగతా స్వామీజీలు అందరినీ కూడా కలుపుకొని మనం పోయే ప్రయత్నం అయితే ప్రస్తుతానికి జరుగుతూ ఉంది. మీరు చేసే ప్రతి కార్యక్రమం సక్సెస్ఫుల్ అవ్వాలి, 10 మందికి తెలియాలి. ఈ 10 మంది నుంచి 100 మందికి తెలియాలని 100% కోరుకుందాం. చాలా థ్యాంక్ యూ. నమస్కారం, ధన్యవాదాలు. ధన్యవాదాలు.